తీర్చుకున్నాడని చరిత్ర చెబుతుంది. అమ్మకు నో సబ్స్టిట్యూట్. అమ్మ స్థానంలో ఇంకెవరైనా ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. మొదటిగా నీ శారీర సంబంధమైన తల్లినే నీవు గౌరవించకపోతే, గుర్తించకపోతే, ప్రేమించకపోతే, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రభువు ప్రేమను నువ్వెలా గ్రహించగలుగుతావు? నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిని బట్టి నువ్వు దేవునిని స్తుతించటం నేర్చుకో. ఈ లోకంలోనికి మనల్ని తీసుకురావడానికి అమ్మ నవమాసాలు మనల్ని మోస్తుంది. ప్రసవ వేదన పడి కంటుంది. క్షణక్షణం మనల్ని పరామర్శిస్తూ, ప్రేమిస్తూ, ఆమె ప్రేమకు హద్దులు లేవండి. తల్లి ప్రేమకు. ఆమె జీవితంలో అమ్మ ప్రేమించినంతగా ఈ లోకంలో మరి ఎవరు ప్రేమించరు. మీరు అనుకుంటున్నారు యవ్వనస్తులు ప్రేమించుకుంటున్నాం, మేము ఐ లవ్ యూ అని చెప్పి అమ్మను బాధ పెడుతూ